చూడండి చేసుకొని ఇచ్చాను గులాబ్ జాము. ఆయిల్ అయితే బాగా వేడవ్వాలి. ఇక్కడ పాకం అవుతుంది. ఇక్కడ ఆయిల్ పెట్టాను, బాగా వేడైనాకనే వేసుకోవాలి. ఎందుకంటే మామూలుగా వేడైనాకనే వేసుకోవాలని చెప్తారు చాలా మంది. ఆయిల్ బాగా వేడైనప్పుడే వేసుకుంటే కొన్ని ఎగస్ట్రా వేసుకున్నా కానీ ఆయిల్ చల్లారకుండా ఉంటుంది. ఆయిల్ చల్లారిందంటే గులాబ్ జాములు కుదరవు, ఇచ్చకపోతాయి. అది సంగతి. బాగా చింతపండు కలర్లో ఫ్రై చేసుకోవాలి గులాబ్ జాముని. చింతపండు అంటే పండిన చింతపండు ఉంటుంది కదా, కొత్త చింతపండు కాకుండా పండిన చింతపండు కలర్లో అంటే డార్క్ చాక్లెట్ కలర్లో వేయించుకోవాలి బాగా గులాబ్ జాముని. ఈ కలర్లో చూడండి. పాకం కూడా అయింది. పాకం వచ్చింది అని అర్థం కావడానికి పాకం వేసినప్పుడు ఇంత కిందికి దిగుతుంది. ఇంత సైజులో వాటర్ కిందికి దిగుతాయి, అదే అర్థం. వేడి గులాబ్ జాము ఈ కలర్లో వేయించుకొని నేను దీనిలో వేస్తున్నాను. వేసినమ్మటే మూత పెట్టేసుకోవాలి. మినిట్స్ తర్వాత ఎలా ఉన్నాయో చూద్దామా. చూసారు కదా, నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకుంటే ఇలా గులాబ్ జామ్ ఇచ్చుకోపోకుండా, ఇది బుల్లెట్ ఇచ్చుకోపోకుండా ఇలా మంచిగా అవుతాయి. బుల్లెట్ దగ్గర నుండి రౌండ్ అనిపిస్తుంది. ఇది రౌండ్ ఫ్రిడ్జ్లో పెట్టి తింటాం. కూలింగ్ ఉంటే బాగుంటుంది. ఈ వీడియో నచ్చిన వాళ్ళు తప్పక లైక్ చేయండి. ఓకేనా అండి? సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఓకేనా అండి? నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకున్నారంటే సూపర్గా కుదురుతాయి. ఆల్రెడీ మీ కళ్ళ ముందే చూపించాను కదా ఎలా వచ్చాయి, ఎలా చేసుకోవాలి, ప్రాసెస్ ఏంటి అన్నది చెప్పాను కదా. ఓకేనా అండి? బాయ్.